जब तक सूरज चांद रहेगा इंदिरा का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा इंदिरा का नाम रहेगा, इंदिरा गांधी का नाम रहेगा। स्वर्गीय ప్రధానమంత్రి ఏకైక మహిళగా మన దేశానికి సేవలు అందించిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్క్వార్టర్లో మరి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి లోపాజీ అనంత కిషన్ గారు, వీళ్ళకంటి అంజనేయులు గారు, రామరెడ్డి గారు, రఘు గారు, రామచంద్రన్ గారు, మరి సంతు, ఇంకా కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ యావత్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వరకు కూడా మనం ఇందిరాగాంధీకి వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. ఆమె దేశానికి చివరి రక్తం ఒట్టు కూడా దేశానికి అర్పించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పుట్టిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబము మరి సేవలు అందిస్తూనే ఉన్నది. ప్రజల కోసం త్యాగాలను కూడా ఇంకా చేస్తూనే ఉంది. మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు గరీబ్ బచావో అని నినాదం తీసుకొచ్చి ఈరోజు బలహీన బడుగు వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈరోజు మరి ఎంతో మంది జీవితాలు బాగు చేసిన ఘనత ఇందిరాగాంధీ దక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బంజారా సంబంధించిన కులాలకి మరి ఆదివాసులకి ఆమె ఎంతో సేవను చేసింది. అలాగే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి కూడా లోను అందే విధంగా లోన్లు తీసుకొని మరి వాళ్ళ జీవన విధానాన్ని శైలిని మార్చే పద్ధతిలో తీసుకొచ్చిన ఘనత ఇందిరమ్మ గాంధీ. మరి ముఖ్యంగా మెదక్ జిల్లాకు వస్తే ఆమె మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి యావత్ భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత విలువ మన అందరికీ ఎంతో ఉండాల్సిన, ఆమె చేసిన సేవను గుర్తించుకోవాల్సిన సందర్భాలు. వెనుకబడిన జిల్లా కాబట్టి ఓడియం తీసుకొచ్చి మీడియాలు తీసుకొచ్చి ఉపాధి కల్పించిన మహనీయురాలు మన ఇందిరమ్మ గారు. మరి ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంది చరిత్ర. రామాయణం ఎంత ఉంటుందో ఇందిరమ్మ ఫ్యామిలీ కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది. మన దేశానికి చేసిన సేవలు ఈరోజు వరకు కూడా వాళ్ళకి సొంత ఇల్లు లేదంటే అర్థం చేసుకోండి. వాళ్ళు ముత్తాతలు కూడా వజ్రాల వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే కోటీశ్వరులు ఉన్న ఫ్యామిలీతో వచ్చిన ఇందిరాగాంధీ మరి ఇప్పుడున్న సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు, ఆస్తులను అర్పించారు, ఇంకా కూడా సేవలు అందిస్తున్నారు. అలాంటి ఫ్యామిలీ ఇప్పటి వరకు ఏ పార్టీలో లేరు, ఎవరు కూడా లేరు. అంత చరిత్ర ఉన్నారు. మన ఇంద్రమ్మ జయంతి మనం జరుపుకుంటున్నామంటే చాలా మనం ఎంత అర్పించినా మనము చేసిన ఎన్ని గుర్తు చేసుకున్నా కానీ వాళ్ళ సేవలను మనం మర్చిపోకుండా మన దేశానికి మనం కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం బలోపేతం చేస్తే రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసే వరకు మనం అందరూ కూడా కృషి చేసి మనమందరూ కూడా ముందే పార్టీని బలోపేతం చేయాలని సెలవు తీసుకుంటున్నాం.